సింపుల్గా అయిపోయే బెండకాయ కర్రీని అయితే ఈరోజు మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ 6 కిలో బెండకాయలు తీసుకోవాలి. వీటిని క్లీన్ చేసుకోవాలి వాటర్తో. తర్వాత ఒక మంచి క్లాత్ అయితే తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఒక్కో బెండకాయని ఇలా నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మరీ మందంగా కట్ చేయకూడదు, అలాగని పలచగా కూడా కట్ చేయకూడదు. నేను మందంగా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. పురుగులు ఉంటాయండి బెండకాయలో, చూసి మాత్రం కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఒక అరగంట సేపు వీటిని ఆరనిద్దాం. బాండీ పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లోకి 2-3 వెల్లుల్లిపాయలు, అర టీ స్పూన్ ఆవాలు, పచ్చెనపప్పు 1 టీ స్పూన్, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకులో ఆయిల్ వచ్చే వరకు అయితే కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. లంచ్ బాక్స్లోకి చక్కగా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. మనం అన్నీ కరెక్ట్గా ఉంచుకుంటే పావు గంటలో అయితే ఈ కర్రీ అయితే అయిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా అయితే కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఉల్లిపాయ. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. గరిటెతో అయితే ఓకే తిప్పకూడదండి, అలాగా కలుపుకోవాలి. లేకపోతే బెండకాయ ముక్కలు తునిగిపోతాయి. మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోతుందండి. నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు కలుపుకోవాలి. కూర మంచి టేస్ట్గా వస్తుంది. సింపుల్గా అయిపోతుంది త్వరగా. మీకు మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, అడుగంటేసిద్ది కర్రీ అయితే. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకుంటూ ఉండండి. సాల్ట్ అయితే అప్పుడే వేయకూడదండి, లాస్ట్కి వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇది మొత్తం కలుపుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత తొందరగా అయితే అడుగంటేసిద్ది కర్రీ. అడుగంటుకోకుండా మీరు మిడిల్లో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కర్రీ అయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. లంచ్ బాక్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఇలా చూసుకుంటూ ఉండండి. మధ్యలో అయితే అడుగంటేసిద్ది. కారం వేస్తే త్వరగా అడుగంటేసిద్దండి. కొంచెం కారం స్మెల్ పోయే వరకు అయితే మనం కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ వేసుకోండి. ముందే వేసుకుంటే కర్రీ మొత్తం బెండకాయలు జిగురుగా అయిపోయిద్దండి. పేస్ట్ లాగా కూడా అయిపోయిద్ది కర్రీ మాత్రం. ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. కొత్తిమీర వేసిన తర్వాత కర్రీ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. మార్నింగ్ టైం హడావిడి లేకుండా సింపుల్గా అయితే ట్రై చేసుకోవచ్చు. కర్రీ అయితే అయిపోయిందండి. ఇలా మంచిగా సింపుల్గా అయిపోయే రెమెడీ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.